వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఒక 23 ఏళ్ల వధువు తాను తీసుకున్నటువంటి నిర్ణయానికి, తన తెగింపుకి, తన ధైర్యానికి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక వారణాసికి చెందినటువంటి 23 ఏళ్ల వధువు జ్యోతి శర్మ తన పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో వరుడు స్నేహితులు, చక్కగా పెళ్ళంటే ఇటు స్నేహితులు, వరుడు స్నేహితులు ఉంటారు, వధువు స్నేహితులు ఉంటారు. ఇక కొంతమందికి ఏంటంటే వరుడు స్నేహితులు అంటే వధువు స్నేహితుల్ని ఆట పట్టిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. కాకపోతే ఇక్కడ వరుడు స్నేహితులు కొంత హద్దు మీరి వధువు స్నేహితుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక వరుడు స్నేహితులు తన స్నేహితుల గురించి అనుచితమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉండటంతో ఇక్కడ వధువు స్పందించి తన స్నేహితులను ఏదైతే వధువు స్నేహితుల్ని ఏడిపిస్తూ ఉన్నారో వరుణ్కి చెప్పింది. కొంచెం వాళ్ళని ఆపమని చెప్పు, కొంత అభ్యంతరకరంగా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఉన్నాయని చెప్పారు. కానీ ఇక్కడ వరుడు ఏం చేశాడు, వాటిని అంటే ఇక్కడ వధువు చెప్పినటువంటి విషయాన్ని పట్టించుకోకుండా తాను కూడా తన స్నేహితులు వేస్తున్నటువంటి జోక్స్ కి ఎంజాయ్ చేస్తూ నవ్వాడు. అంతే. ఆ అమ్మాయి ఇక సడన్ గా ఒక డెసిషన్ తీసుకుంది, ఈ పెళ్లి ఆపేయండి అని చెప్పి డెసిషన్ తీసుకుంది. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కొంతమంది. దీంతో 2 వర్గాలుగా ఆ పెళ్లి మండపంలో వాళ్ళు ఏర్పడిపోయారు. కానీ ఇది ఏమైనప్పటికీ కూడా ఆ మహిళ అంటే ఆ అమ్మాయి ఆపటానికి కారణం కనుక మనం చూస్తే అంటే తనను గౌరవించట్లేదు, తన స్నేహితులను గౌరవించట్లేదు, భార్య మాటని గౌరవించలేని భర్త నాకు అవసరం లేదు అని ఆ అమ్మాయి ఒక డెసిషన్ తీసుకుంది. దీనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అంటే ఇంత చిన్న వయసులో అంత క్లారిటీగా ఒక నిర్ణయం తీసుకోవటం, అంటే ఒక అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయటం మొదలుపెట్టిన తర్వాత తను ఏదైతే అంటే తన పూర్తి భవిష్యత్తును తన భర్తలో చూడగలిగింది. అంటే ఒకవేళ తాను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇదే రకంగా కూడా అంటే ఆ వ్యక్తికి మహిళల పట్ల గౌరవం లేదు అనేటువంటి అంశాన్ని మరొక వైపు చూస్తే తను ఫ్యూచర్లో కూడా తను చెప్పినటువంటి ఏ మాటకి కూడా రెస్పెక్ట్ అనేది ఉండదు, గౌరవం అనేది ఉండదు, తన మాటకు ప్రాధాన్యత అనేది ఉండదని చెప్పి ఆ జ్యోతి శర్మ అనే అమ్మాయి నిర్ణయించుకొని వెంటనే ఆ అబ్బాయి వరుడికి వెంటనే ఈ పెళ్లి ఆపమని చెప్పడంతో కూడా షాక్కి గురయ్యారు. ఇక తన ఏ మాత్రం కూడా తన సెల్ఫ్ రెస్పెక్ట్ని, తన ఆత్మగౌరవాన్ని త్యాగం చేయడానికి జ్యోతి అనే అమ్మాయి సిద్ధంగా లేకపోవటం, తన భార్యను గౌరవించలేని భర్త ఎప్పటికీ మంచి జీవిత భాగస్వామి కాలేడు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ వివాహాన్ని రద్దు చేసుకుంది. ఇక ఈ నిర్ణయం పెళ్లికి వచ్చినటువంటి అతిథులను 2 వర్గాలుగా విభజించినప్పటికీ ఆన్లైన్లో మాత్రం అపారమైన మద్దతు ఈ అమ్మాయికి లభిస్తుంది. అవమానాన్ని సహించలేక తన పెళ్లి రోజే అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వధువు ధైర్యాన్ని చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఇది వివాహంలో ఆత్మగౌరవం, పరస్పర గౌరవం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పిందంటూ కూడా అందరూ చెబుతున్నారు. ఇక జ్యోతి తీసుకున్నటువంటి ఈ డెసిషన్ మీద మీరేమంటారో కూడా కామెంట్ చేయండి.